ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాం. హోలీ లైట్ అనే టీవీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నారు. మీరు పంపే కానుకలు మాకు అందుతూ ఉన్నాయి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని గమనించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా తమ్ముడైన యేసుబాబు వాక్యాన్ని అందిస్తారు. మీరందరూ వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి మన ప్రభు చూస్తాడు, తెలుసుకుంటాడు. మోషేతో కూడా నేను చెబితే వారు నమ్ముతారా అని అంటాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను పంపించాడని వారితో చెప్పమని మోషేతో దేవుడు చెబితే వారు నమ్ముతారా అంటాడు మోషే. అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు? నేను ఉన్నాను, నేను లేకపోతే సాధ్యం కాదు, నువ్వు నమ్మించలేవు, నేను ఉన్నాను. సులభముగా మనం ఒక వ్యక్తికి సువార్త చెప్పి ఆ వ్యక్తిని యేసయ్య యొద్దకు తీసుకురాగలం. చాలా సులభం. చాలా మంది అనుకుంటారు రక్షణలోకి నడిపించడం కష్టమని, మారు మనస్సు గురించి సువార్త ఎంత చెప్పినా మారడం లేదని కొంతమంది అనుకుంటారు. కానీ చాలా సులభం. ఎందుకు సులభం అంటే కేవలం మన సువార్తను బట్టి కాదు, కేవలం మన మాటను బట్టి కాదు. వాక్యంలో రాయబడుతుంది, సమరయ స్త్రీ ఆ ఊరిలోనికి వెళ్ళి నేను మెస్సయ్యను చూచాను, మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్తుంది. మెస్సయ్యను చూచాను, మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్పినప్పుడు ఆ ఊరి వారందరూ యేసు ప్రభు యొద్దకు వచ్చారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఏమని చెప్తున్నారు? 39వ వచనం చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులందరూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. వినండి, సులభముగా రక్షణలోనికి ఎలా తీసుకురాగలం? సులభముగా మారు మనసు ఎలా వస్తుంది అంటే మన పక్షముగా సర్వోన్నతుడైన ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఉన్నవాడు. ఆయన ఉన్నాడు. మనము కంటి కనబడే రీతిలో పనిచేస్తే ఆయన కనిపించకుండా పనిచేస్తాడు. మనం ఏమంటాం? నీకోసం నేను ఎంత ప్రార్థించాను, నీకోసం నేను ఎంత అంగలార్చాను, నీకోసం నేను ఎన్ని కన్నీళ్లు గార్చాను, నీకోసం నేను ఉపవాసం ఉన్నాను, నీకోసం నేను గంట సేపు నిలబడి వాక్యం చెప్పాను, నేను అలిశాను, నేను చెమటోర్చాను అని మనం చెప్తాం. ఇది మన ప్రయాసత. మన ప్రయాసతతోనే కార్యం జరిగిద్దా అని అంటే మనం ఏ పార్టీ వారం? మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనది ఏమున్నది మన దగ్గర? ఏమీ లేదు. సమరయ స్త్రీ సాక్ష్యము చెప్పినప్పుడు జనసమూహము వచ్చి యేసు ప్రభువును చూచి యేసయ్య మాటలు విని ఆయనతో మాట్లాడి ఆ తర్వాత ఏమంటున్నారు? ఆయన మాటలు వినినందున ఇకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి
ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక. అంటే ఏంటి? అయిపోయింది ఆ మాటలు. ఆ మాటలు అయిపోయింది. సువార్త అనేది, ప్రార్థన అనేది ఎన్ని రోజులు, ఎంతకాలం? మనము యేసు ప్రభుతో సంబంధం లేకపోయినట్లయితే, పరిశుద్ధాత్ముడు మన హృదయములో నివసించకపోయినట్లయితే, మనము ఆత్మ సంబంధులమై ఆత్మ సంబంధంగా నడిపించబడకపోతే కొద్ది రోజుల తర్వాత మనలో సారం అయిపోద్ది, సరుకు అయిపోద్ది. అందుకే చాలా మంది వాక్యం చెబుతున్నప్పుడు ఎట్లా తెలుసా? ఉప్పు లేనటువంటిది లాగా చప్పగా ఉంటుంది, రుచి లేనిదిగా ఉంటుంది, వినలేనటువంటి స్థితి. ఒక సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక చోట కూర్చొని మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చర్చి నుంచి మైకులో వాక్యం వినబడతా ఉంది. అక్కడ వాళ్ళు అంటున్నారు, ఆయన ఏం చెబుతున్నాడో అసలు అది ఏం వాక్యమో ఏమీ అర్థం కావటం లేదు. నేనన్నాను, వినేవాళ్ళలో మారు మనసు లేదు, చెప్పేవాళ్ళలో మారు మనసు లేదు, సారం ఎక్కడా లేదు, అంత నిస్సార స్థితి. అప్పుడు ఎలా ఉంటుంది? రోజు రోజుకి సారం అయిపోతుంది, నిస్సార స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మరలా చెప్పు అంటే ఏం చెబుతారు చెప్పండి? ఈ సమరయ స్త్రీ ఏం చెబుతుంది? ఏందమ్మా కథ అనగానే ఏమంటది? నేను చేసినవన్నీ నాతో చెప్పిండి ఈయన. మళ్ళీ ఇంకొక మనిషి వచ్చాడు, ఏందమ్మా సంగతి? నేను చేసినవన్నీ నాతో. ఇంక నీ మాటలు ఆపు, వినలేకపోతున్నా పొద్దుగోకులు. ఆయన మాట్లాడి నువ్వు మాట్లాడతావేంటి, నువ్వు చెప్తావేంటి? ఏమంటున్నారు? నీ మాటను బట్టి గాక, ఇక నీ మాటను బట్టి గాక ఏమంటున్నారు? మా మట్టుకు మేము విని ఆయన యందు. అంటే ఏంటో తెలుసా? ప్రత్యక్షంగా కనబడే విధంగా మనం పనిచేస్తాం. అదృశ్య దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ అదృశ్య దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు కనిపించకుండా చేస్తాడు. ఆయన ఆ ఆశ్చర్యకరమైన సంగతి ఆయన చేయకపోతే సాధ్యం కాదు. వాక్య భాగంలో ఏం రాయబడుతుందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బోధించాను. దేవుని యొక్క వాక్యం వినండి. మనమే ప్రయాసపడుతున్నాం అనేది కాదు, ఇక్కడ మనమే అనేది కాదు. ఆయన ఉన్నవాడను అంటున్నాడు. ఆయన మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఉన్నవాడు. ఎవరు తీసుకురావాలి ఆయన్ని మందిరంలోనికి? ఎవరు తీసుకురావాలి ఆయన్ని నీ గృహములోనికి? నన్ను ఎవరు తీసుకెళ్తారు యేసు ప్రభు యొద్దకు? కొంతమంది అనుకుంటారు తండ్రి యొద్దకు అని యేసు ప్రభు చెబుతుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు అంటారు, అయ్యో మాకు తండ్రిని చూపించు అంతే చాలు. అంటే అర్థం ఏంటి? ఇంక నువ్వు ఒక్కర్లా, మాకు తండ్రి కనపడదు చాలు. ఆయన ఏమన్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఎవరు తీసుకెళ్తారు ప్రభు యొద్దకు? ప్రభువుని ఎవరు తీసుకొస్తారు మన యొద్దకు? వాక్య భాగంలో రాయబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడుతూ ఉంది, ఆత్మ సంబంధమైన నీతి, ధర్మశాస్త్రానుసారమైన నీతి అని రెండింటి గురించి రాయబడుతుంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చదివినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడో పరలోకములోనికి ఎక్కిపోవును, అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు. చాలు వినండి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? 2000 సంవత్సరముల క్రిందట ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు, కలవరి శిలువలో బలియాగమయ్యాడు,
సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన పరలోకములోనికి వెళ్ళెను అని చెప్పబడుతుంది. ఆ పరలోకం పైకి వెళ్ళాడా, కిందకి వెళ్ళాడా? అగాధములో ఉన్నాడా, ఆకాశములో ఉన్నాడా? ఆయన ఎక్కడున్నాడు? సరే, ఆయన ఎక్కడున్నా సరే నాకు ఆయన కావాలి. నేను ఆయనతో మాట్లాడాలి, నా సమస్యలు ఆయనతో చెప్పుకోవాలి, నా కుటుంబ విషయాలు నేను ఆయనతో పంచుకోవాలి. కాబట్టి నన్ను ఎవరు ఆయన యొద్దకు తీసుకుపోతారు, లేక ఆయన ఎవరు నా యొద్దకు తీసుకొస్తారు? ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కాదు, ఇది శరీర సంబంధమైన ఆలోచన, ఇది లోక సంబంధమైన ఆలోచన. ఇది ఇక్కడ రాయబడుతుంది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు. ఎవరు తేవలసిన అవసరం లేదు, ఎవరు తీసుకొని పోవలసిన అవసరం లేదు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచగలిగితే, మన హృదయాలను పరిశుద్ధపరచుకోగలిగితే, వాక్యమునకు లోబడగలిగితే, నిన్న రహితంలోగా ఉండగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, ఆయన అంటున్నాడు మోషేతోటి, నా మాటలు నమ్ముతారా, నా మాటలు వింటారా, నాకు లోబడతారా, నాకు విధేయులు అవుతారా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేనున్నాను. నేను లేకపోతే నీవు ఆలోచన చేయాలి, నేను లేకపోతే నీవు బాధపడాలి. నేనున్నాను. యేసయ్య కాలంలో ఆయన శిష్యులు ఆ ఉపవాస దినాన తింటున్నప్పుడు కొంతమంది వచ్చి, ఏం బోధకుడా, నీ శిష్యులు ఉపవాసం చెయ్యరా, నీ శిష్యులు ఉపవాసం చెయ్యరా అని అడిగారు. యేసు ప్రభు ఏమంటే తెలుసా, పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట నుండగా ఎవరైనా ఉపవాసము చేయుదురా అంటాడు ఆయన. పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట నుండగా ఎవరైనా ఉపవాసము చేయుదురా అంటే ఏంటి? దేనికోసం ఉపవాసం? ఎందుకు ఉపవాసం? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, ఆయన అనుగ్రహము కొరకు, పాప క్షమాపణ కొరకు, మన మీద ఉన్నటువంటి శాపము తొలగిపోవడం కొరకు మనం ఉపవాసం ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక విషయమై ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభు అని అడిగాను. నాకు ఇది కావాలి ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, ఓకే నీకు అది ఇస్తానని చెప్పాడు. ఆయనతో మాట్లాడాడు. మనము నిజమైనటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఆయన మన హృదయంలో పరిశుద్ధాత్మగా నివసిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధులమై ఆత్మతో దేవునితో మాట్లాడే ఒక ప్రత్యేకమైనటువంటి మెట్టును మనం కలిగి ఉన్నాం. ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాం, ఆయనతో మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఆయన మనకు సమాధానం ఇస్తున్నాడు. ఆ ప్రభువు చెప్పాడు, నువ్వు అడిగినది నాకు ఇష్టమే, నేను దాన్ని ఇస్తున్నానని చెప్పాడు. నేను ఇస్తానని చెప్పాడు, ఇస్తున్నానని చెప్పాడు. ఇంకా ప్రార్థన చేస్తూ నేను అన్నాను, ప్రభువా నేను ఒక 3 రోజులు కానీ 6 రోజులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా అన్న. నేను అడిగాను ప్రభువుని, నాకు ఇది కావాలా ప్రభు అని అడిగాను. ఆయన నాకు ఇస్తానన్నాడు. నేను మరలా ప్రభువుతో చెబుతున్నా, ఈ విషయమై నేను ఒక 3 రోజులు కానీ 6 రోజులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభువా అన్న. ఆయన అన్నాడు, దేనికి ఉపవాసం అన్నాడు ఆయన. అదే ప్రభు ఇప్పుడు అడిగాను కదా ఇది దీనికోసం అని. అది ఇస్తానన్నాను కదా అన్నాడు ఆయన. అది ఇస్తానన్నాను కదా, ఇంకా దేనికి నీ ఉపవాసం? అదే ప్రభు దానికోసం ఉందామని. ఇస్తానన్నాను కదా నేను, ఇంకా దేనికి నీకు ఉపవాసం? చెప్పండి, ఇంకా దేనికి నీ ఉపవాసం? నేను ఇస్తానన్నాను కదా, చెప్పండి. 20 రోజులు 30 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుతో చెప్పారా దేనికోసం ఉంటున్నామనేది? దేని గురించి మన ప్రార్థన, దేని గురించి మన కన్నీళ్లు, దేని గురించి మన మొర, దేని గురించి మన విజ్ఞాపన? చెప్పండి. మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి, మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనకు అనారోగ్యం ఉన్నది. మనం ప్రార్థన చేయాలి, మనం ఉపవాసం ఉండాలి, మనం మొరపెట్టాలి. అయితే
మనము నిజమైన సజీవుడైన యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. బెతెస్దా కోనేరు దగ్గరికి యేసు ప్రభు వచ్చి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిని 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన వ్యక్తిని నీవు స్వస్థపడగోరుచున్నావంటే, అవును ప్రభు అంటే, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు ఆయన. నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అంటే, రేపు పోతలే ప్రభు, ఈరోజు ముహూర్తం బాగలేదంటే ఎట్లుంటే చెప్పండి. చాలా మంది భక్తి అలాగే ఉంది, చాలా మంది ప్రార్థన అలాగే ఉంది. గుడ్డివాడు వచ్చాడు, పుట్టు గుడ్డివాడు. సర్వోన్నతుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించని కేకలేశాడు. దగ్గరికి పిలిచాడు, నీకేం కావాలన్నాడు. చూపు కావాలయ్య అన్నాడు. చూడైతే అన్నాడు. నేను ఇవాళ చూడగా రేపు నుంచి చూస్తాలే. ఎట్లా చెప్పండి. ఈరోజు చూడను, రేపు నుంచి చూస్తా. చాలా మంది అలాగే. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, స్కూల్లో చేరాలనుకుంటున్నాం, ఉద్యోగానికి పోవాలనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. వెళ్ళండి, ప్రభు చిత్తమే. వెళ్ళండి, ప్రభు చిత్తమే. చేయండి, ప్రభు చిత్తమే అనగానే వీళ్ళేమంటే తెలుసా, 2 రోజులు ఆగి సోమవారం బాగుందంట. దేనికి చెప్పండి? దేనికంట బాగుంది? జ్ఞాపకార్థ కూడా నాకు మంచి రోజు చూస్తారు ఎవరన్నా చెప్పండి. దేనికి మంచి రోజు? యేసయ్య నీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఆయన నీకు సమాధానం చెప్తూ ఉంటే, ఆయనను దర్శిస్తూ ఉంటే, మనమేం చేస్తాము? మన యొక్క వాడుక ప్రకారంగా, మన యొక్క అలవాటు ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా మనము వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోతును కూడా అక్కడికి వెళ్ళమని ప్రభు చెప్తుంటే ఇక్కడికి పోతానంటాడు ఆయన. దేవుడేమో అక్కడికి వెళ్ళమంటున్నాడు లోతుని, ఆయనేమో ఎక్కడికి పోతా అంటున్నాడు. దేవుని మాటకు లోబడుతున్నాడా? దేవుని మాటకు విధేయత కనబడుతుందా? ఆయన మనతో చెప్తున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీవు అడిగావు, నేను ఇస్తున్నాను, ఇంక నీ ఉపవాసం దేనికి అంటున్నాడు ఆయన. దీని గురించే ప్రభు అంటే, ఇది నేను ఇస్తున్నాను కదా, నేను ఇచ్చాను కదా, ఇంకా దేనికి? ఏం చెప్పాలి చెప్పండి? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు? ఎందుకు ఉండాలి ఉపవాసం? దేనికి అవసరం ఉపవాసం? చాలా మంది ప్రార్థన, ఉపవాసాలు, కానుకలు, పరిచర్య ఎందుకు చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. ప్రార్థన ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. కానుకలు ఎందుకు ఇస్తారో తెలియదు. ఉపవాసం ఎందుకు ఉంటారో తెలియదు. పరిచర్య ఎందుకు చేస్తారో తెలియదు. తెలిస్తే పరిచర్య చేసే వాళ్ళు గొనుగుతా చేస్తారా? ఈ పరిచర్య దేవుని నిమిత్తం, ఇది ప్రభు చిత్తం, దీని ద్వారా ప్రభు మహింపరచబడతాడు, దీని ద్వారా నాకు దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది అనేటువంటి గ్రహింపు తెలిసి ఉంటే గొనుగుతూ చేస్తారా చెప్పండి? ఈ కానుక నేను ప్రభు కోసం ఇస్తున్నాను, ఈ 10వ భాగం, ఈ 10వ వంతు నాది కాదు, దేవునిది, నేను దేవుని నిమిత్తం ఇస్తున్నాను, ఇది ఆయన పరిచర్యకు వాడబడుతుంది, ఇది ఆయన ఇష్టం, ఇది ఆయనదే అనే గ్రహింపు ఉంటే, ఎంత ఇయ్యాలనా, ఎంత అవసరమా, ఇదంతా ఏం చేస్తున్నట్టు అని గొనుగుడు ఉంటుందా చెప్పండి? నా ప్రభు కొరకు, నా ప్రభువుని స్తుతించుట కొరకు, నా ప్రభువుని మహిమపరచుట కొరకు నేను ఉపవాసం ఉన్నాను అనే గ్రహింపు ఉంటే, ఆకలి అవుతుంది, నీరసం వస్తుంది, ఎంతసేపు ఉపవాసం అవసరమా? దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో మనం యేసు వైపు మాత్రమే చూడాలి, మనుషుల వైపు అక్కర్లేదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేనున్నాను, నన్ను ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు, నిన్నెవరూ తీసుకురావాల్సిన అవసరం లేదు, నన్నెవరూ తేవాల్సిన అవసరంలా, నిన్నెవరూ తేవాల్సిన అవసరంలా. మనం ప్రయాసపడితేనే, మనం కష్టపడితేనే మనము అనేటువంటి దాన్ని మనం తొలగించాలి. మన అనేది, నేను అనేది, నా అనేదాన్ని మనం తీసేయాలి. ఇక్కడ మోషే ప్రత్యక్షంగా వారి ముందు నిలబడ్డాడు, దేవుడు ఆత్మరూపిగా వారి హృదయాల్లో ఉన్నాడు. ఇక్కడ సమరయ స్త్రీ ప్రత్యక్షంగా వారి ముందు ఉన్నది, యేసు ప్రభు ఆత్మరూపిగా వారి హృదయాల్లో ఉన్నాడు. నోవాహు వారి కనబడుతున్నాడు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి రాయబడుతుంది? పేతురు పత్రికలో మనం చదివాం, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బోధించాడంట. ఆత్మరూపిగానే వెళ్ళి మన హృదయంలోనికి ప్రభు వచ్చి ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనల్ని కదిలిస్తూ ఉంటాడు. మన నీ ఇష్టానుసారంగా వెళ్తుంటే నిన్ను సంతోషంగా వెళ్ళనివ్వడు, ఆయనను గజిబిజి చేస్తుంటాడు. నీవు గందరగోళంగా ఆందోళన స్థితిలోనికి
నేనేదో తప్పు చేస్తున్నాను, నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, ఏందో జరిగిపోతుంది, ఏందో అవుతుంది అనేటువంటి ఆందోళన నీలో కనిపిస్తూ ఉంటుంది. కారణం, ప్రభు నిన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసే పని దేవుని చిత్తం కానప్పుడు, నీ ఆలోచన దేవుని చిత్తం కానప్పుడు, నీ నిర్ణయాలు దేవుని చిత్తం కానప్పుడు వాటిని చెడగొడుతుంటాడు ఆయన. అవి చెడుతున్నప్పుడు, చెడిపోయినప్పుడు ఒక్కసారి మనం నిలబడి ఆలోచన చేయాలి, ఇది ప్రభు చిత్తమా కాదా? నేను కరెక్ట్ మార్గంలో ఉన్నానా లేదా? నేను దేవుని చిత్తములో ఉన్నానా లేదా? నేను దేవుని చిత్త ప్రకారంగా అడుగులు వేస్తున్నానా లేదా? మోషేతో ప్రభు చెబుతున్నాడు, నేను ఉన్నా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేను ఉన్నాను. ప్రభు ఏమన్నాడు? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటారు అంటే, పెండ్లి కుమారుడు పెండ్లి ఇంటనుండగా. అంటే నేనుంటే వారు ఎందుకు ఉపవాసం ఉంటారు? నేనుంటే వారికి ఎందుకు చింత ఉంటుంది? నేనుంటే వారికి ఎందుకు దిగులు ఉంటుంది? నేను లేనప్పుడు అంటే ఏంటి తెలుసా? నన్ను వాళ్ళు పోగొట్టుకుంటే, నా నుంచి వాళ్ళు దూరం అయిపోతే, నన్ను విడిచిపెడితే, వినండి, సంఘానికి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు, మన కోసం ప్రార్థించే గుంపు, మన కోసం ప్రార్థించే దైవజనులు మనకున్నప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని మనం పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే ఆ ప్రార్థన సపోర్టును పోగొట్టుకుంటామో, అప్పుడు మనం చింతించవలసి వస్తుంది. అప్పుడు మనకి దిక్కులేని పరిస్థితి వస్తుంది. అదే ప్రభు అంటాడు ప్రకటనలో, నీవు దిక్కుమాలిన వాడవని ఎరుగక అంటాడు ఆయన. నాకేమనుకుంటున్నావు? ఏంటి నీకు? ఎవరున్నారు నీకు? చాలా మందికి ప్రార్థన చేసేవారు లేరు. రాత్రింబగుళ్ళు వాళ్ళ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. రాత్రింబగుళ్ళు వాళ్ళ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. రోజుకి 10 రూపాయల సంపాదన వచ్చే వ్యక్తి ఉండి అతనికి 1,00,000 రూపాయల అవసరం ఏర్పడినప్పుడు, ఈ 10 రూపాయలు ఎన్ని సంవత్సరాలు దాచిపెడితే 1,00,000 అవుతాయి చెప్పండి? అప్పుడు అతనికి ఏం చేయాలి తెలుసా? 10 రూపాయల సంపాదన గాడైనా 1,00,000 రూపాయలు సహాయం చేయగలిగే అండ ఉండాలి అతనికి. అప్పుడు క్షణాల్లో సమస్య నుంచి బయటపడగలడు. అలాంటి ఆ ఉన్నతమైనటువంటి సహాయం చేసే ఆ అండ అతనికి లేనప్పుడు, అతని జీవితంలో అతని సమస్య నుంచి అతను బయటపడలేడు. వినండి, మన ప్రభు సర్వోన్నతుడిగా ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు, ఇప్పటి వరకు మా తమ్ముడైన యేసుబాబు చెప్పిన వాక్యాన్ని మీరు విన్నారు. ఆ వాక్య ప్రకారము మీరు జీవించినట్లు, వాక్యము హృదయంలో పనిచేసి పరలోక రాజ్య వారసులుగా మీరందరూ సిద్ధపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగ తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఇంతవరకు నైనా తమ్ముడు యేసుబాబు ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ వాక్యము బిడ్డల హృదయాల్లో పనిచేయనట్లు సహాయం చేయండి. వాక్య ప్రకారము జీవించడానికి మీ కృప దయచేయండి నాయనా. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రవ్వా. ఎన్నో సమస్యల్లో ఉన్న వాళ్ళకు ప్రవ్వా వాక్యము ద్వారా జవాబు ఇస్తున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, వాక్యంలో అర్థం కాని విషయాలకు జవాబిస్తూ ఉన్నారు. నెమ్మది లేని వారికి వాక్యము ద్వారా నెమ్మది ఇస్తున్నారు నాయనా. నా తండ్రి, వాక్యము విన్న ప్రతి మీ బిడ్డకు ప్రవ్వా నెమ్మది, సంతోషం ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న బిడ్డలు ప్రవ్వా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యము, నెమ్మది, సంతోషము దయచేయండి నాయనా. హృదయంలో నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదినివ్వండి ప్రవ్వా. నా తండ్రి ప్రవ్వా, ఆర్థిక సమస్యలతో వేదన చెందుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుండి విడుదలనిచ్చి నెమ్మదినిచ్చి నాయనా. నా తండ్రి, ఈ వాక్య ప్రకారము నైనా బిడ్డలు నడవడానికి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా నైనా నా తండ్రి, బిడ్డలు ప్రభువా వాక్యము చేత నడిపించబడ్డానికి మీ ఆత్మను నైనా మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యము మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్య ప్రకారంగా ఇంకా ప్రార్థన చేయండి, బలపడండి. ఈ టీవీ పరిచర్య ఇంకా విస్తరించబడాలని ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడినట్లయితే ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఇన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, వదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500
84841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842. దేవుడు మిమ్మును దీవించునుగాక.